హైదరాబాద్లోని మధురానగర్ అగ్ని ప్రమాదం జరిగింది. రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఏసీ కంప్రెసర్లు పేలినట్లు చెబుతున్నారు. G+5 బిల్డింగ్లోని 2వ అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రెసిడెన్షియల్ బిల్డింగ్ లో జరిగినటువంటి పేలుడు ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ నగర ప్రజలు కొంత భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదాల్లో కొంతమంది మరణించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ రోజు మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లో 2వ అంతస్తులో ఉన్నటువంటి ఏసీ కంప్రెసర్, జనరల్ గా అది G+5 బిల్డింగ్, అందులో 2వ అంతస్తులో రెసిడెన్షియల్ బిల్డింగ్ లో కమర్షియల్ వాటికి అద్దెకివ్వడం వల్ల కూడా ఈ ఏసీల కంప్రెసర్లు పేలికి ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. సో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపోవడంతో అపార్ట్మెంట్ లో ఉండే వాసులు కూడా వెంటనే భయాందోళనకు గురై బయటికి పరిగెత్తారు. అయితే ఈ డబ్బింగ్ ఏదైతే 2వ అంతస్తులో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించిన ఫ్లాట్ లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. బయటికి మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో ఇంకా పై అంతస్తులకు మంటలు వ్యాపించుతున్న నేపథ్యంలో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ 2 ఫైర్ ఇంజన్ల సాయంతో పూర్తిగా మంటలను అదుపు చేసిన పరిస్థితి. కానీ మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా బయటికి పరుగులు తీశారు. భయాందోళనతో బయటికి వచ్చిన పరిస్థితి. ఉన్నటువంటి ఫ్లాట్స్ లో ఎవరు లేకపోవడంతో, ప్రమాదం జరిగినటువంటి 2వ అంతస్తులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఏసీ కంప్రెసర్ పేలుడు వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే కమర్షియల్ గా ఏదైతే అద్దెకి ఇవ్వడం అనేది కొంత జనరల్ గా మనం హైదరాబాద్ నగరంలో అనేక అపార్ట్మెంట్స్ ఉంటాయి. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో నిబంధనలకు విరుద్ధంగా ఇటు కమర్షియల్ వాటికి అద్దెకి ఇవ్వడం వల్ల కూడా ఈ ప్రమాదాలు కూడా తరచూ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కమర్షియల్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో 2 ఏసీలు ఉన్నట్లుగా కూడా, ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన ఫ్లాట్ లో 2 ఏసీలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఆ 2 ఏసీలకు సంబంధించిన కంప్రెసర్లు బ్లాస్టింగ్ అవ్వడం, ఎందుకంటే వేసవి కాలం ఎక్కువగా యూసేజ్ అయిన అనంతరం కూడా వాటిలో కొంత ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వాటిలో ప్రాబ్లం ఉన్న నేపథ్యంలోనే ఇది జరిగినట్లుగా కూడా, షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది జరిగినట్లుగా కూడా అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. సో ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మాత్రం 2 ఫైర్ ఇంజన్ల సాయంతో పూర్తిగా మంటలను అయితే అదుపు చేశారు. ప్రమాదానికి గల ప్రధాన కారణాలంటే ఇంకేమైనా ఉన్నాయా, అందరూ ఎవరు దానికి సంబంధించిన డబ్బింగ్ స్టూడియోకి ఎవరు అనుమతి ఇచ్చారు అన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు అయితే స్థానిక పోలీసులు ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, అయితే సాగర్, ఒకవైపు ఇంట్లో ఎవరు లేరని చెప్తున్నారు, మరి ఈ ఏదైతే ఈ ఘటన జరిగిందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిందా? సౌమ్య, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అయితే అపార్ట్మెంట్ వాసులు వాళ్ళ దగ్గర జనరల్ గా ఎవరుంటారన్న సమాచారం ఉంటుంది కాబట్టి డబ్బింగ్ స్టూడియో నిర్వహిస్తున్న వారికి కూడా వెంటనే సమాచారం ఇచ్చారు. సో 2 ఏసీలలో కంప్రెసర్స్ పేలడం వల్లనే ప్రమాద తీవ్రత అనేది పెరిగింది. మంటలు పెద్దగా వ్యాప్తి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే డబ్బింగ్ స్టూడియో వాళ్ళకు కూడా వెంటనే సమాచారం ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తిస్థాయి సమాచారం కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే జనరల్ గా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో కమర్షియల్ వాటికి జనరల్ గా ఇవ్వరు, కానీ హైదరాబాద్ లో ఇది కొంత పరిపాటిగా మారిన పరిస్థితి. సో దానిపైన కూడా పోలీసులు కొంత దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.